ఒక అజేయుని ఆత్మకథ. ఇది కాంట్ హర్ట్ మీ, మాస్టర్ యువర్ మైండ్ అండ్ డిఫై ది ఆడ్స్ అనే పేరుతో ప్రచురించబడిన డేవిడ్ గాగిన్స్ ఆటోబయోగ్రఫీ. రచయిత డేవిడ్ గాగిన్స్ రిటైర్డ్ నేవీ సీల్. సీల్ అంటే సీ, ఎయిర్ అండ్ ల్యాండ్, ఈ 3 చోట్ల కూడా ఎటువంటి సాహస కృత్యాలనైనా చేపట్టే ధైర్యము, శక్తి ఉన్న యోధులు. ఓన్లీ మెంబర్ ఆఫ్ ది US ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవర్ టు కంప్లీట్ ద సీల్ ట్రైనింగ్, US ఆర్మీ రేంజర్ స్కూల్ అండ్ ఎయిర్ ఫోర్స్ టాక్టికల్ ఎయిర్ కంట్రోలర్ ట్రైనింగ్. Competed in more than 60 ultra-marathons, triathlons and ultra-triathlons, setting new course records and regularly placing in the top 5. A former Guinness World Record holder for completing 4,030 pull-ups in 17 hours. Much sought-after public speaker who has shared his story with the staffs of Fortune 500 companies, professional sports teams, and hundreds of thousands of students across the country. పుస్తకం ఇలా ఆరంభమవుతుంది. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి కదా అని సుఖలాలసులు, ధైర్యహీనులుగా జీవితాలను గడిపేస్తూ మీ ట్రూ పొటెన్షియల్ అంటే శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకోకుండానే జీవితాన్ని పరిసమాప్తి చేసే ప్రమాద స్థితిలో ఉన్నారు మీరు. ఇది మీ సిట్యుయేషన్. మీ బుద్ధిని, శక్తిని బంధించిన శృంఖలాలు తెంచడం మీ మిషన్. ఇంకా విక్టిమ్ మెంటాలిటీ అంటే నేను బాధితుణ్ణి, దగాకు గురయ్యాను అనుకుంటూ జీవించే బానిస మనస్తత్వాన్ని విడిచిపెట్టడం. మీ జీవిత పూర్తి బాధ్యత మీదే అని గ్రహించడం, భారం వహించడం. ఇది మీ మిషన్. అది ఎలా అని ఈ పుస్తకంలో వివరించాను. ఇదంతా నా ఎక్స్పీరియన్స్. ఏదో విధంగా జీవితం నడిచిపోతోందని చెప్పి సుఖం మరిగి శక్తిహీనులై నిస్తేజమైన కళ్ళతో నిద్రలో నడుస్తున్నట్టు నడుస్తూ మీ కష్టాలకు ఎవరినో బాధ్యులుగా పేర్కొంటూ నిజంగా మీరేమి చెయ్యగలరో, మీ ట్రూ పొటెన్షియల్ ఏమిటో గ్రహించే ప్రయత్నం చెయ్యకుండా నిర్వీర్య స్థితిలో కాలం గడుపుతున్నారు. మరోలా ఫీల్ అవ్వకండి, నేను అలా గడిపినవాణ్ణే. లోకం నన్ను నిగర్ అని పిలిచింది. ఇది వర్ణవివక్ష కలిగిన వారు నల్లజాతి వారిని పిలిచే అవమానకరమైన పదం. ఇంకా నేను తండ్రి చేతిలోనో వీధివాళ్ల చేతిలోనో దెబ్బలు తినని రోజు లేదు. తిండి లేదు. ప్రభుత్వ వెల్ఫేర్ మీద బతికాం. అట్టడుగు దశ. ఇంకా లోతుకి కిందకి లాగే ప్రయత్నం చేస్తూనే వచ్చింది జీవితం. బయటి ప్రపంచము, మన స్వంత జీవితము కూడా మనని అలా ట్రీట్ చేస్తున్నప్పుడు డిప్రెషన్ రానిది ఎవరికి? కుంగిపోయి ఆశలు ఆవిరైపోయి ఆ నైరాశ్య కూపంలోనే ఎంతో కొంత సౌఖ్యాన్ని అపేక్షించి అదే చాలుననుకుని అదే మన పరిమితి అని తప్పుగా నమ్మి అంతతో ఆగిపోనిది ఎవరు? అటువంటి స్థితిలో మన ధైర్య వచనాలు, స్ఫూర్తి కోసం చెప్పుకునే స్వాగతాలు ఎందుకు పనికిరావు. మోటివేషన్ ఊకదంపుడుతో ఎవరి జీవితాలు బాగుపడలేదు. ఒక హస్తం నా జీవితాన్ని నడుపుతోంది. నా దుస్థితికి, దురవస్థకి అదే కారణం. ఆ హస్తం ఎవరిదో కాదు, నాదే. ఈ స్థితిని మెరుగుపరచే పూర్తి బాధ్యత నాదే. అందుకని నేను బాధను ఆహ్వానించాను. వేదనతో ప్రేమలో పడ్డాను. ఎట్టకేలకు ఒకప్పుడు ఎండిన పిడకముక్కలాంటి నన్ను భగవంతుని సృష్టిలోనే అత్యంత శక్తిమంతుల్లో ఒకనిగా తయారు చేసుకున్నాను. ఎంతో గొప్పగా ఉంటున్నాం అనుకునేవారు కూడా మహా అయితే వారి శక్తిలో ఒక 40% అనుకుంటాను ఉపయోగిస్తున్నారు. మనలో అంతకన్నా ఎక్కువ ఉంది. నేనొక స్టూడెంట్గా యూనివర్సిటీ లెక్చర్ హాల్లో ఎప్పుడూ కాలు పెట్టలేదు. నా హై స్కూల్ చదువే అంతంత మాత్రం. అటువంటి నన్ను కొన్నేళ్ల క్రితం MIT అంటే మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు నన్ను గెస్ట్గా ఆహ్వానించారు. మాటల సందర్భంలో అక్కడి ఒక ప్రముఖ సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన ఇలా చెప్పుకొచ్చాడు. మనందరికీ జెనెటిక్ లిమిటేషన్స్ అంటే జన్యుపరమైన పరిమితులు ఉంటాయి.
గట్టి పైకప్పులలాగా. మనం ఎంత అనుకుని కుస్తీ పట్టి ఎగిరినా ఒక స్థాయి దాటి ఎగరాలేం, ఎదగాలేం. మరీ ప్రయత్నిస్తే సీలింగ్కి గుద్దుకోవడం మినహా ఒరిగేదేమీ లేదు అని. ఇది విని అంతా ఒప్పుకున్నట్టు కనిపించారు. అతను చెప్పింది ఎన్నో ఏళ్ల అనుభవసారం మరి. కానీ నాకదంతా బుల్షిట్ అనిపించింది. ఊరుకున్నాను. నా ముఖ కవళికలు చూచి ఆడియన్స్లో ఎవరో అన్నారు, ఏం సార్ మీరు ఒప్పుకోరా అని. డైరెక్ట్గా నన్ను ఎవరైనా ప్రశ్న అడిగితే జవాబుకి ఏమాత్రం సిగ్గుపడను. నేనన్నాను, వారు చెప్పిన విషయం మీద ఏదైనా చెప్పాలంటే చదువు రీసెర్చి కాదు, జీవితం కావాలి. అప్పుడు ప్రొఫెసర్ వైపు తిరిగి ఇలా అన్నాను, మీరు చెప్పింది కొందరి విషయంలో నిజం కావచ్చు, కానీ అందరికీ కాదు. ప్రతి చోట 1% మాలాటివారుంటారు ఇలాంటి పోరంబోకు సిద్ధాంతాలు అబద్ధమని నిరూపించేందుకు అని. తర్వాత నా అనుభవం నుంచి నేను నేర్చుకున్నది చెప్పాను. అతని వంటి సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ అసంభవం అన్నదాన్ని సంభవం చేయడం ఎవరికైనా సాధ్యమే. వారికే గనక గట్టి గుండెబలం, పట్టుదల, చెదరని స్థిర బుద్ధి ఉంటే. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దపు పర్షియన్ తత్వవేత్త హెరాక్లిటస్ రణభూమిలో నిలిచిన సైన్యం గురించి ఇలా అంటాడు, అక్కడి ప్రతి 100 మందిలో 10 మంది ఉన్నా లేనట్టే, 80 మంది హతమైపోవలసిన వారు. గర్వించదగ్గ ఒక 9 మంది వీరోచితంగా పోరాడి వీరులు అనే పేరును నిలబెడతారు. కానీ ఒకే ఒక్కడుంటాడు మహాయోధుడు అని. నేను MIT ప్రొఫెసర్లాగా జీనియస్ని కాను, కానీ ఆ ఒక్క మహాయోధుణ్ణి నేనే అని మాత్రం ధైర్యంగా చెబుతున్నాను. మనుషులు అధ్యయనం, అలవాట్లు, అనుభవాల వల్ల మార్పు సాధిస్తారు. నా అనుభవాలు విన్న మీదట మీరు కూడా తెలుసుకుంటారు. మన శరీరాన్ని, బుద్ధిని వాటి పరిమితులకు మించి ఉరికించినప్పుడు అవి ఏ అద్భుతాలు చేయగలవో. మీలో తపన, కసి రగిలేటప్పుడు మీ ముందున్నది ఏదైనా, అది రేసిజం, సెక్సిజం, గాయాలు, విడాకులు, కుంగుపాటు, ఊబకాయం, విషాదం లేదా పేదరికం కావచ్చు. అది మీ సంకల్ప అగ్నికి ఆజ్యం అవుతుంది. ఇప్పుడు టూకీగా నా జీవితం. నేను 1975లో పుట్టాను. న్యూయార్క్లోని బఫెలోలోని విలియమ్స్విలే ప్రాంతంలో. మా నాన్న బిజినెస్లకి నేను, మా అమ్మ, మా అన్న మేమే పనివాళ్లం. మా నాన్న మా అమ్మని బెల్ట్తో రక్తం కారేలా కొట్టని రోజు లేదు. ఇంట్లో ప్రతిరోజు నరకమే. కొన్నేళ్లు తట్టుకుని ఇక భరించలేక నన్ను, మా అన్నని తీసుకుని మా అమ్మ బ్రెజిల్లోని ఇండియానాలో ఉంటున్న మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అప్పటికి నాకు 8 ఏళ్ళు. అక్కడ క్యాథలిక్ స్కూల్లో నన్ను 2nd గ్రేడ్లో చేర్చుకున్నారు. 60 ఏళ్ల సిస్టర్ క్యాథరిన్ మాకు టీచర్. ధుమధుమలాడేది కానీ పిల్లల్ని ప్రేమించేది. మా అన్న మాత్రం నాకు చదువు వద్దని చెప్పి మా నాన్న వ్యాపారంలో చేదోడుగా బఫెలో వెళ్ళిపోయాడు. నేను, మా అమ్మ ప్రభుత్వం అనాథలకిచ్చే ఆసరా మీద జీవిస్తున్నాం. 3rd గ్రేడ్లో మిస్ డి మా టీచర్. క్లాసులు ఆరంభమైన కొన్ని వారాలకి ఒక టెస్ట్ పెట్టారు. నాకు అందరికన్నా తక్కువ మార్కులు వచ్చాయి. చదువులో వెనకబట్టిన వారి కోసం స్పెషల్ స్టూడెంట్స్ విభాగం ఏర్పాటు చేశారు. నా పేరు అందులో జమ అయింది. స్పెషల్ అంటే నార్మల్ కాదు. క్లాసు మొత్తానికి నేనొక్కడే నల్లజాతీయుణ్ణి. అందుపై స్పెషల్ని. నోరెత్తితే ముయ్యమనేవారు. అవమానం కన్నా మౌనం ఉత్తమమని ఉండి లేనట్టుండేవాణ్ణి. మిస్ డీకి నా అవస్థ పట్టేది కాదు. కేకలేసి తిట్టేది. నా మొద్దుతనాన్ని సైకాలజిస్ట్కి చూపించుకోమని సలహా ఇస్తే అక్కడికి తీసుకెళ్ళింది మా అమ్మ. అక్కడికొచ్చిన మిగతా పేషెంట్స్ నా వయసు కుర్రాళ్లే, తీవ్ర రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒకడు ఇల్లు తగలబెట్టేసేట, ఇంకోటి తలకి హెల్మెట్ తగిలించి లాక్ చేసేశారు. వాడు దాంతోనే గోడకి తల కొట్టుకుంటున్నాడు. నేనా ఇక్కడ? అంత దారుణమా నేను అని ఆక్రోశించాను. ఈ ఒత్తిడి, ఆందోళన వల్ల రాను రాను నాకు నత్తి, పరధ్యానం పెరిగాయి. జుట్టు ఊడిపోవడం మొదలుపెట్టింది. నాకు ఇంకేదో ఉందని మందులిచ్చారు. థెరపీ గ్రూప్స్లో ఉంచారు. నాకు లోపల ఆందోళన, ఒత్తిడి ఇంకా పెరిగిపోతున్నాయి. అక్కడికి పోనమ్మా అని మా అమ్మని పట్టుకుని ఏడ్చాను. సిస్టర్ క్యాథరిన్ నా వెనకబాటుతనాన్ని గుర్తించినా నా మీద నమ్మకం విడిచిపెట్టలేదు.
ఒక్కోరు ఒక్కో విధంగా నేర్చుకుంటారు. ఒకసారి రెండుసార్లు చదివింది ఎక్కకపోతే 100 సార్లు చదువు అదే వస్తుంది అని చెప్పేది. మిస్ డీకి మాత్రం ఫలితాలు కావాలి, ఎలాగో అలా. నా మనస్థితికి చదువు ఇంకా కష్టమైపోతోంది. కాపీలు కొట్టాను, మార్కులు దిద్దుకున్నాను. నానాటికి దిగజారుతున్నానే గాని ఏ ఆశ కనిపించడం లేదు. ఇంత ప్రపంచంలో దారి తెన్ను లేకుండా ఉన్నాం నేను, మా అమ్మ. అప్పుడు దేవుడే పంపించాడా అన్నట్టు కొన్నాళ్ళకి మమ్మల్ని ఒక నడివయస్కుడు చేరదీసి పోషణ బాధ్యత తీసుకున్నాడు. హమ్మయ్యా, ఇన్నాళ్లకి బతుకుబండి గాడిన పడింది అని అనుకున్నాం. మర్యాదస్తుడు, స్నేహశీలి అయిన అతన్ని ఏవో బిజినెస్ గొడవల్లో ప్రత్యర్థులు కాల్చి చంపేశారు. మేము మళ్లీ మొదటికి వచ్చాం. మా అమ్మ నన్ను తీసుకుని ఇండియానాపాలిస్కి వచ్చింది. అక్కడ హైస్కూల్ ఎంట్రీకి పరీక్ష పెట్టారు. నేను పక్కవాళ్ల నుంచి కాపీ కొట్టి సీటు సంపాదించాను. బండెడి సిలబస్తో స్కూల్లో ప్రవేశం వచ్చింది. అక్కడ బాస్కెట్బాల్ టీంలో ప్రవేశం సంపాదించాను. నా ఒడ్డు పొడవులకి ఆట అబ్బింది గాని చదువు షరామామూలే. పైగా స్కూలు ఖర్చు మా అమ్మకి తలకు మించిన భారం అయిపోయింది. ఇక చాలని చెప్పి తిరిగి బ్రెజిల్ వచ్చాం. నేను మరీ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు గ్రహించలేదు గాని ఇప్పుడు తెలుస్తోంది. నన్ను పబ్లిక్గా నిగర్ అని పిలుస్తూ తిడుతున్నారు. క్లాసులో చీటీ మీద నా బొమ్మ మెడలో ఉరితాడు వేసి నీ గతి ఇంతే అని రాశారు. మా తాత తన పాత కారుని వాడుకోమని నాకిచ్చాడు. దాని తలుపుల మీద కూడా అవే రాతలు, బెదిరింపులు. ఒక అమ్మాయి నాతో మాట్లాడితే ఆమె తండ్రి వచ్చి మళ్లీ రేసిస్టు బూతులు తిట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఒకడు నన్ను చంపుతాననే దానికి సూచనగా స్పీడ్గా వస్తున్న వ్యానుని నా ముందు సడన్ బ్రేక్ వేసి నిలబెట్టి అవమానకరమైన తిట్లు తిట్టి బెదిరించాడు. ఇంకో పక్క చదువులో ఏ పురోగతి కనిపించడం లేదు. మార్కులిస్టులు తారుమారు చేసి మా అమ్మని మోసం చేస్తూ ఉండేవాడిని. తన పనిలో తలమునకలై ఉన్న ఆమె అన్నీ నమ్మింది. నాకు చిన్నప్పటినుంచి ఎయిర్ ఫోర్స్లో చేరాలని ఉండేది. ఎందుకంటే మా తాత అందులో కుక్కుగా పనిచేసి రిటైర్ అయ్యాడు. వాళ్ళిచ్చిన యూనిఫామ్స్ తరచూ అన్ని ముఖ్య కార్యక్రమాలకి వేసుకుని దర్పంగా కనిపించేవాడు. అతని సలహా మీద పారా రెస్క్యూ జంప్ ఓరియంటేషన్ కోర్స్ కోసం వారం రోజుల సమ్మర్ క్లాసులో చేరాను. అక్కడికో రోజు స్కాట్ గ్యారెన్ అనే పారా రెస్క్యూమెన్ వచ్చి తన కథ చెప్పాడు. శిక్షణలో భాగంగా ఒకసారి తాను ఇంకో పారా రెస్క్యూమెన్ ట్రైనింగ్ విమానం నుంచి దూకేశారు. రెండో అతని పారాషూట్ అనుకున్న సమయానికి తెరుచుకోక అతనొచ్చి ఇతని మీద పడ్డాడు. పారాషూట్ సక్రమంగా తెరుచుకుని ఉంటే సాఫీగా ల్యాండ్ అవ్వాల్సిన స్కాట్ గాలిలేని బంతి నేల కొట్టుకున్నట్టు 3 సార్లు కొట్టుకుని స్పృహ కోల్పోయాడు. ఇక పారా రెస్క్యూ మరిచిపోవాలని, బతికుంటే అదృష్టమని డాక్టర్లు చెప్పారు. అంతకుముందు 2 సార్లు ఇటువంటి ఘటనలలోనే 2 సార్లు చావుకి దగ్గరై కోలుకున్నాడు. ఈసారి అంత అదృష్టం లేదన్నారు అంతా. మనని చంపాలనుకుని విఫలమైన ప్రతి సంఘటన మనని మరింత శక్తిమంతులను చేస్తుందనే సత్యానికి నిలువెత్తు రుజువులాగా అందరి అంచనాలను తారుమారు చేస్తూ అనతి కాలంలోనే మళ్లీ ఫీల్డ్కొచ్చాడు స్కాట్ గ్యారెన్. బతుకంటే స్కాట్ గ్యారెన్ది బతుకు. నాకు అతనే మార్గదర్శి. చదువు వల్ల ప్రయోజనం శూన్యం. బుద్ధి ఉన్నవారెవరూ దాన్ని చదువు కోసం వేస్ట్ చేసుకోకూడదు. ఇలా సాగింది నా ఆలోచన. కానీ అది నా అజ్ఞానం. మిలిటరీ సర్వీసెస్ తమ క్యాడర్ ఎడ్యుకేషన్కి ఎంత ప్రాముఖ్యమిస్తాయో అవగాహన లేని దశలో వచ్చిన తలపు అది. తర్వాత జరిగిన 2 సంఘటనల వల్ల చదువు విలువ గ్రహించాను. కాలేజీ జూనియర్ ఇయర్లో ఉన్నప్పుడు ఆర్మ్డ్ సర్వీసెస్ వొకేషనల్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ ASVAB ఎంపిక పరీక్షకి వెళ్ళాను. అభ్యర్థుల విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు మిలిటరీ నిర్వహించే పరీక్ష అది. మిడిమిడి జ్ఞానంతో ఎప్పట్లాగే చీటింగ్ చేసి పరీక్ష రాశాను. 100కి పాస్ మార్కులు 36 అయితే నాకు 20 వచ్చాయి. రెండవది, మా అమ్మ కుటుంబ పోషణ భారం నెత్తినేసుకుని రోజంతా శ్రమిస్తూ నా చదువు గురించి వాకబు చేసేది కాదు. నేను చదువుని పూర్తిగా అశ్రద్ధ చేసి వీలైతే కాపీలు కొడుతూ, అయినా ఫలితం లేకపోతే రిపోర్టు కార్డులో Fని Bగా, Dని Cగా గ్రేడులు దిద్ది నెట్టుకొస్తున్నాను. ఒకసారి కాలేజీ వారు మా అమ్మకి శ్రీముఖం పంపారు. మీవాడు సరిగ్గా రావడం లేదు, చదవడం లేదు, వాడి గ్రేడ్స్ ఇలాగే కొనసాగితే పంపించేయక తప్పదు అని.
మా అమ్మ నన్ను నిలదీసింది. నేను తనను చాలా రోజుల నుంచి వంచిస్తున్నానని తెలిసి ఇంట్లోంచి పొమ్మంది. పోతాలే, లోకమేం గొడ్డుపోయిందా అని జేబులో ఉన్న 4 డబ్బులు ఖర్చయిపోయే వరకు అక్కడా ఇక్కడా డేకి మళ్ళీ కొంప చేరాను. ఆ రోజు క్రిస్మస్. ఆ రాత్రి షవర్ స్నానం చేసి బాత్రూం అద్దం ముందు నిలుచుని దానిమీది ఆవిరిని తుడిచి నన్ను నేను చూసుకున్నాను. అసహ్యం, కోపం, ఆక్రోశం కలిగాయి. అద్దాన్ని నిలదీశాను. చూస్తున్నావురా నీచుడా, నీలో ఏమి చూసి ఎయిర్ ఫోర్స్ నిన్ను తీసుకోవాలి? నీ చదువు, సంస్కారం వట్టి నేలబారువి. బాస్కెట్బాల్ మినహా ఏ విషయంలోనన్నా నీకు శ్రద్ధ ఉందా? నీ గోల్స్ ఏమిటని అనుకుంటున్నావు? కాబోయే గ్యాంగ్స్టర్ లాంటి వేషం నీది. మిలిటరీలో నీలా ఎవరైనా ఉండడం చూసేవా? ఇప్పటికైనా మేలుకో. ఇంతవరకు నీ బతుకు ఏమిటో నాకు తెలుసు. దాని బాగు బాధ్యత మీ అమ్మది కాదు, స్కాట్ది కాదు, ఇంకెవరిది కాదు, నీదే. మెరీ క్రిస్మస్. తువ్వాలతో ఒళ్ళు తుడుచుకుని గోడమీద, అద్దం మీద అంటించుకునే పోస్ట్ ఇట్ నోట్స్ స్లిప్పులు తీసి బాత్రూం అద్దం చూసుకున్నప్పుడల్లా నాకు హెచ్చరికగా చదువుకునేలాగా అతికించాను. వాటి మీద ఇలా రాసుకున్నాను: నువ్వేగాని మిలిటరీలో ఉంటే నీ మంచం ఎలా ఉంచుకుంటావు? ఇప్పుడు అలాగే ఉంచుకో. బేవార్స్ గాడిలా కాక మిలిటరీ వాడిలా డ్రెస్సు తొడుక్కో. రోజు షేవ్ చేసుకో. మిలిటరీ క్వార్టర్ని ఉంచుకున్నట్టు ఇంటిని శుభ్రంగా ఉంచు. వంటపాత్రలన్నీ తోము. ఆ విధంగా నా బాత్రూమ్ అద్దం అకౌంటబిలిటీ మిర్రర్ అయింది. అలవాటైపోయిన పనుల స్లిప్స్ తీసి కొత్తవి అతికించేవాణ్ణి. అకౌంటబిలిటీ మిర్రర్ని నేను అందరికీ సిఫార్సు చేస్తున్నాను. మన మనసులో అసంతృప్తి, ఎందుకో తెలియని దిగులు ఉన్నాయంటే అర్థం మనం జీవితంలో మార్పు కోరుకుంటున్నామని. అయితే మార్పు సులువుగా రాదు. మన పట్ల మనం సాఫ్ట్గా ఉంటే పనికి రాదు. కాలేజీ వారు మా అమ్మకి పంపిన ఉత్తరం చదువుకున్నాను. అది చూసి, ఒరే డేవిడ్, నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టాలి రోయ్ అని బుజ్జగింపుగా అనుకోలేదు. ఒరే పనికిమాలిన సన్నాసి, ఎన్నాళ్ళు ఈ మొద్దు వెధవ బతుకు అని అనుకున్నాను. మీరు లావుగా ఉన్నామనుకుని తగ్గాలనిపిస్తే లావైపోతున్నాం, తగ్గాలి అనుకుంటే పని అవదు. మీ ముఖం మీద చెప్పుకోవాలి. నువ్వు మనిషివా పశువ్వా, తక్షణం లే, సన్నబడు అనుకోవాలి. ప్రపంచంలో మిగిలిన ఎవరి దగ్గరైనా మొహమాటం చెల్లుతుంది గాని మన దగ్గర మనకి కాదు. 30 ఏళ్ల పాటు నచ్చని పని చేసి వదిలిపెట్టాలని ఎప్పటికప్పుడే అనుకుంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారా? ఎన్నాళ్ళీ వానపాము బతుకు? దమ్ముంటే అనుకున్నట్టుగా వదిలిపెట్టు, చేయదలుచుకున్నదేదో చెయ్యి అని రంగంలోకి దూకాలి. సమస్యల్లా ఏమిటంటే సాధారణంగా మనం వినాల్సిన అవసరం ఉన్నవి వినేందుకు ఇష్టపడం. కనుక ఒప్పుకోండి, అవకాశాలు మిమ్మల్ని వెక్కిరిస్తూ మీ అడుగు ముందుకు పడకుండా అడ్డుపడుతున్నాయంటే కారణం సమాజంలోని అవినీతి, రూలింగ్ పార్టీ కరప్షను, కుల మత దురహంకారం, వేలాది ఏళ్లుగా సంఘం మీ పట్ల చూపిన వివక్ష ఇవేవీ కావు. మీకు అడ్డుపడుతున్నది మీరే. సిగ్గుపడక ఒప్పుకోండి. పగ్గాలు చేతిలోకి తీసుకోక చేష్టలుడిగి చూస్తున్నారు. అయినంత సమయం వేస్ట్ అయింది. గంటలు, రోజులు ఎడారిలో నీటి కాల వల్ల ఆవిరైపోయాయి. బతుకు బాగుపడాలంటే చర్మం మందం కావాలి. అకౌంటబిలిటీ మిర్రర్ ఆరంభించిన మర్నాటి నుంచి ఇంటా బయట నా ప్రతి చర్యలోనూ గణనీయ మార్పులు చేశాను. ఇదే గనక నేను అమలు చేసి ఉండకుంటే పురుగుల్లా చూడబడి నశించిపోతున్న ఎంతో మందిలో నేను ఒకణ్ణి అయి ఉండేవాణ్ణి. ఇప్పుడు చదువు, ఆట కూడా నా ప్రాధాన్యాలు, ప్రయారిటీస్ అయ్యాయి. ఉదయం 5కు ముందే లేచి YMCA జిమ్కు వెళ్ళి వెయిట్స్ ఎత్తడం, అక్కడి గోల్ఫ్ కోర్సు చుట్టూ ఎప్పుడూ పరిగెత్తడం ఇవి నా అలవాట్లయ్యాయి. ఒక రాత్రి 13 మైళ్ళు పరిగెట్టాను. ఒక జంక్షన్కి వచ్చేసరికి 4 ఊరకుక్కలు వెంటపడ్డాయి. అప్పటికే పరిగెత్తి గుండెలు మండి ఊపిరి అందని స్థితిలో ఉన్న నేను ఏ శక్తి ఆవహించిందో గాని వాటికి దొరక్కుండా పరిగెట్టాను. అవి అలసిపోయి ఆగిపోయాయి. ఇంకాస్త దూరం పోయి ఆగి వగరుస్తూ చుట్టూ చూశాను. అంత చీకటి రాత్రిలో నేనొక్కడే ఆకాశం కింద. ఒకప్పుడు నన్ను జీపుతో ఢీకొట్టబోయినవాడు, తుపాకీతో చంపుతానని బెదిరించినవాడు, పిక్క పీకుదామని వెంటబడ్డ కుక్కలు ఏవీ లేవు. ఈ భూమి, ఆకాశం నావి. నాకెవరి భయమూ లేదు. అప్పటినుంచి అసౌకర్యాన్ని, నొప్పిని ఇష్టపడనారంభించాను. కుంభపోతగా వర్షం పడుతోందా? పరిగెత్తు. మంచు ఎక్కువ కురుస్తున్నట్టుందే? దేనికోసం వెయిటింగ్? రన్నింగ్ షూస్ వేసుకుని బయటపడు. అప్పుడప్పుడు ఇంత అవసరమా
అని అనిపించినప్పుడు అకౌంటబిలిటీ మిర్రర్ ముందు నించుంటే సమాధానం దొరికేది 100% అవసరం అని. అందువల్ల అసౌకర్యం అనిపించిన దేన్ని వదలక చేశాను. భౌతికంగా మానసికంగా గట్టిపడ్డాను. ఈ మధ్యలో ASVABలో ఇంకోసారి తప్పాను. నా ఎయిర్ ఫోర్స్ అభిలాషను తను సీరియస్గా తీసుకుని మా అమ్మ నాకు ట్యూషన్ ఏర్పాటు చేయించింది. అందులో నా పరిజ్ఞానం సంగతి అటుంచి భట్టి పెట్టడం, గుర్తు పెట్టుకోవడం, గుర్తు తెచ్చుకోవడం అనేవి అబ్బాయి. కూర్చుంటే గంటల తరబడి వదిలే రకాన్ని కాను గనక ఫలితాలు బాగానే ఉన్నాయి. ఈ చిట్కాని ఇంగ్లీషు, హిస్టరీ, ఆల్జిబ్రా ఫార్ములే, వొకాబులరీ ఇలా ఎక్కడ వీలు పడితే అక్కడ ఉపయోగించి సత్ఫలితాలు సాధించాను. నా ఆశయమల్లా ఎలాగైనా ASVAB పాస్ అయి ఇక్కడి నుంచి బయటపడాలి. ఒక లక్ష్యం కోసం జీవించనారంభించాక అన్నిటా మార్పు వచ్చింది. చదువు, పని ఇచ్చిన శక్తితో నన్ను అవమానించిన వారి పట్ల నాకున్న ద్వేషం పాము కుబుసంలాగా నా నుంచి విడిపోయింది. అప్పుడు నన్ను అసౌకర్యపరచడమే పనిగా పెట్టుకున్న జనాలను చూస్తే అవతలివారి చర్మాన్ని దాటి మరే గుణాన్ని చూడలేకపోతున్న వారిది లోపంగాని నాది కాదన్న సత్యం స్పష్టపడింది. వారి ప్రతి ద్వేషపూరిత చర్య నా లోపల ధాటీగా చలిస్తున్న యంత్రానికి ఇంధనమైంది. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేనాటికి నాలో బలపడిన సంకల్పశక్తి, ఆత్మవిశ్వాసాలు నా కుటుంబం గాని, భగవంతుడు గాని, వేరెవరూ గాని ఇచ్చినవి కావని, నా జీవితానికి నేను తప్ప ఎవరూ బాధ్యులు కారన్న వివేకంతో ఇనుమడించిన ఆత్మగౌరవం కలిగించినవని రూఢి అయింది. ఎప్పుడు వదిలిపోతానా అని ఎదురుచూచిన బ్రెజిల్ బయటికి దారి కనబడింది. బయటపడుతున్నాను అనుకున్నాను గాని మన గతం, వణికించే భయాలు అంత త్వరగా వీడిపోయేవి కావు. అవి నిద్రపోతూ ఉంటాయి రెట్టింపు ప్రచండతతో దాడి చేసే ముందు. వాటిని సవాలు చేసేందుకు నా సంసిద్ధత ఇంకా చాలదు. ఎయిర్ ఫోర్స్ వారు నాకు స్టోర్ రూమ్స్లోని ఎలకలు, బొద్దింకల మందు కొట్టడం, చచ్చిన వాటిని ఎత్తి పారేయడం, లెట్రిన్స్ క్లీన్ చేయడం వంటి పనిచ్చారు. అక్కడి డ్రిల్ సార్జెంట్ల దృష్టిలో మనం పడిన దాన్ని బట్టి పనులు వస్తాయి. క్లీనర్గా మంచి పేరు వచ్చింది. తర్వాత పారా రెస్క్యూ అవకాశము వచ్చింది కానీ దానికి స్విమ్మర్ అయి ఉండాలి. నాకు నీళ్లంటే చచ్చే భయం. ఎలాగో బ్యాక్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ వగైరాలు నేర్చుకుని వాటర్ కాంపిటెన్స్ని నిరూపించుకున్నాను. కానీ పారా రెస్క్యూకి కావలసింది వాటర్ కాంపిటెన్స్ కాదు, వాటర్ కాన్ఫిడెన్స్. అది కలగడం కోసం నీటిలో ఇంకా ఎక్కువ సాధన చెయ్యాలి. అందులో ఒకటి కాళ్ళకి బరువులు కట్టుకుని ఊపిరి బిగపెట్టి 10 అడుగుల లోతున్న నీటిలో నడవాలి. నన్ను ఇంకొందరిని కట్టుదిట్టం చేసి నీటిలో తోసి 10 అడుగుల లోతున నడవండిరా అన్నారు. అది చాలా స్లోగా నడవాలి. ఊపిరికని బయటికి తేలితే అనర్హత వేటు. మిలిటరీ ట్రైనింగ్లో దుర్బలులను గుర్తించి వాళ్ళు ఉండాలా, ఇంటికి పోవాలా అని నిర్ణయించే పని ఇన్స్ట్రక్టర్స్ది. నాతో పాటు ఇతరులు ఉన్నా నా ఇన్స్ట్రక్టర్ నాకే తగులుకుని నీటిలో నుంచి కాస్త ఊపిరి పీల్చుకుందుకు ముఖం పైకి పెడితే నా పైకి నీళ్లు కొట్టి చేతికి అందితే బాదుతూ నా దుంప తెంచాడు. అది అతని ఉద్యోగ ధర్మమే అనుకోండి, కానీ వీడు మాత్రం నన్ను చంపేందుకే నిశ్చయించుకున్నట్టున్నాడు. ఇది అవసరమే. ఎందుకంటే రియల్ లైఫ్లో అవసరమైనప్పుడు మేము విమానంలోంచి సముద్రంలోకి దూకాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ ఇంకా 10 వారాలుంది. దీనికి ముందు కొన్ని వారాల క్రితం ఈ ట్రైనింగ్కు మా సన్నద్ధత తెలుసుకుందుకని మా అందరికీ బ్లడ్ టెస్టులు చేశారు. నాకు సికిల్ సెల్ ఎనీమియా జబ్బు అయితే లేదు గాని నా రక్తంలో సికిల్ సెల్ ట్రైట్ ఉందిట. ఆ జబ్బు ఉన్నవారికి వ్యాయామంలో ప్రాణాంతకమైన గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ ఇది చెప్పగానే అయ్యయ్యో ట్రైనింగు మిస్ అయిపోతున్నానే అన్నట్టు మొహం పెట్టాను. కానీ లోపల ఇదంతా తప్పిపోతున్నందుకు మహోల్లాసంగా అనిపించింది. ఈ సంగతి నా ఇన్స్ట్రక్టర్స్ కూడా సీరియస్గా తీసుకుని మెడికల్ గ్రౌండ్స్ మీద నన్ను విడుదల చేశారు. ఒక 4 ఏళ్లు టాక్టికల్ ఎయిర్ కంట్రోల్ పార్టీ TACP యూనిట్లో F-15, F-16 ఎయిర్ క్రాఫ్ట్స్ పైలట్స్కి, గ్రౌండ్ ఫోర్స్కి సహాయకునిగా నియమించారు. ఇదంతా నా ప్రస్థానం ఆరంభం నాటి మాట. నాకు శ్రమ కన్నా సౌఖ్యము, లక్ష్యం కన్నా ప్రాణము ఎక్కువ అనుకున్న అజ్ఞానపు దశ. ఇప్పటి మనస్థితి అప్పుడుంటే సికిల్ ట్రైట్ కాదు కదా, నిజంగా సికిల్ జబ్బే ఉన్నా
అదైనా ఉండాలి, నేనైనా ఉండాలని ఉరికి ఉండేవాణ్ణి. అయితే మెడికల్ గ్రౌండ్ మీద అనర్హుడినయ్యి విడుదల అయిన నేను ఒక వెన్నెముకలేని వానపాముగాడినన్న అవమానం మాత్రం మరణ సదృశంగా ఉంది. కిచెన్ టేబుల్ దగ్గర బాత్రూమ్ అద్దం ముందు నించుని కుమిలిపోయాను. తిండి నా బలహీనత కనుక సుమారు 150 కిలోల బరువుకి పెరిగాను. అప్పటికే నేను అంతకుముందు బ్రెజిల్లో నిగ్గర్ అని అవమానించి, ఇంకోసారి తన కూతురి వంక చూసినట్టు తెలిస్తే శాల్తీ లేచిపోతుందని నాకు వార్నింగ్ ఇచ్చాడే ఆయన కూతుర్ని. తన పేరు ప్యామ్. తనను పెళ్లాడాను. ఆమె వల్ల ఓ కూతురికి తండ్రిని అయ్యాను. డిప్రెషన్కి తోడు ఇల్లు గడవడమూ ఇబ్బంది అయిపోయింది. తన వంతుగా ప్యామ్ కూతుర్ని తీసుకుని నన్ను వదిలిపెట్టి బ్రెజిల్ వెళ్ళిపోయింది. అప్పుడో రోజు మా అమ్మ ఫోన్ చేసి తినిపోదు రారా అంటే వెళ్ళాను. బకాసురుడిలా తిన్నాను. ఇద్దరము ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. స్నానం చేసి వచ్చేసరికి టీవీలో నేవీ సీల్స్ ప్రపంచంలోనే గట్టివారు అంటూ సాగిన డాక్యుమెంటరీ వస్తోంది. అది బేసిక్ అండర్ వాటర్ డెమోలిషన్ సీల్ ట్రైనింగ్ క్లాసులో భాగమైన హెల్ వీక్ను గురించి. ట్రైనింగ్ తీసుకుంటున్నవారు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నాకు చెమటలు పట్టాయి. వాళ్ళు అనుభవిస్తున్న నరకయాతన ముందు నేను తీసుకున్న పారారెస్క్యూ ట్రైనింగ్ ఎందుకు కొరగానిది. వాళ్ళ ఒళ్ళుళ్ళు వాచిపోయాయి. నిద్రలేక కళ్ళు ఎర్రబారి ఉబ్బిపోయాయి. అడుగులు పడక పాదాలు చచ్చుబడిపోయాయి. పొట్టు పొట్టు అయిపోతున్నారు. నాకు వారిని చూసి అసూయ కలిగింది. అది చూస్తున్న కొద్దీ నా సంశయాలకు ప్రశ్నలకు సమాధానాలు ఎదట కనిపిస్తున్న కష్టము వేదన అని నాకు అర్థమైంది. ఆ వీరులు నాకు లేని రాజసము గౌరవము, అగ్నిలో కూడా స్నానం చేసి పునీతులై ఠీవిగా రాగలిగిన అసదృశ సాహస సంపన్నత, తగిలే దెబ్బలు ఎంత తీవ్రమైనవైనా తట్టుకుని తలెత్తి ఇంకా కొట్టించుకుని సమున్నతముగా నిలవగలిగిన దేహ మనోదార్ఢ్యాలు ఇవన్నీ కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే అతి దృఢమైన పదునైన ఖడ్గాన్ని మీరు ఊహించుకోగలిగితే దాని మానవ రూపాలలా ఉన్నారు వీరు. ఆ ఖడ్గాల్లాగే వీరు కూడా ప్రచండ శీత ఉష్ణాలను ఆటుపోటులను ఆహ్వానించి భరించి రాటు తేలుతున్నారు. శిక్షణ ముగిసాక కమాండింగ్ ఆఫీసర్ సరసన ప్రపంచాన్ని శాసించగల ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు నిలుచుని ఫోటో దిగుతున్నారు. డాక్యుమెంటరీ ఆఖర్న కమాండింగ్ ఆఫీసరు ఇలా అన్నాడు: సాదాసీదా నేలబారు ప్రతిభా విశేషాలనే ప్రమాణమని చెప్పి వాటికే పట్టం కట్టుకునే సమాజపు సంప్రదాయాన్ని లెక్క చెయ్యక, అది తయారు చేసి ఉంచిన చట్రంలో ఒదిగేందుకు అంగీకరించక, అది నిర్ణయించిన మనిషి శక్తి సామర్థ్య పరిమితులను గణించక, ఎవరి ఊహలకు అందని మహోన్నత శిఖరాలను అందుకొనగోరే సాహసుల అన్వేషణే బడ్ ఎస్ ముఖ్య కర్తవ్యం. ఇక్కడ శిక్షణ పొందినవారు ఎట్టి సవాళ్లనైనా స్వీకరించేందుకు, ఎట్టి వాతావరణానికైనా అలవాటు పడేందుకు, ఎట్టి అడ్డంకులనైనా అధిగమించేందుకు వెనుకంజ వేయని మహాయోధులు అని. కమాండింగ్ ఆఫీసర్ ఇదంతా నాకే చెబుతున్నట్టు అనిపించింది. బాత్రూమ్ అద్దం ఎదట నించుని అవలోకించుకుంటే నాకు వారికి నక్కకు నాకలోకానికి ఉన్నంత అంతరం ఉంది. కానీ ప్రతిష్టాత్మకమైన స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్లో చేరాలన్న కోరిక కొండలా పెరిగి మందమైపోయిన నా వంటి మాంసపు దొంతర్ల కింద ఏమూలో ఇంకా ఉంది. దానిలో ఇప్పుడు కదలిక వచ్చింది. తక్షణమే నేవీలోని ప్రతి డ్యూటీ ఆఫీసర్ను కలిసి సీఎల్ ట్రైనింగ్కి నన్ను తీసుకోమని అభ్యర్థించాను. నా ఆకారం చూచి కొందరు జాలిపడ్డారు. కొందరు ఒకసారి అద్దంలో చూసుకురా అన్నారు. ఇంకొందరు నువ్వు చెయ్యగలిగిన పని కోసం ప్రయత్నించుగాని ఇటువంటివి పెట్టుకోకు అని అన్నారు. చివరికి స్థానిక నేవల్ రిజర్వ్స్ యూనిట్కి కాల్ చేస్తే అక్కడ రిక్రూట్మెంట్ ఆఫీసర్ స్టీవెన్ స్కాల్జో గారు లైన్లోకి వచ్చారు. తనను కలవమన్నారు. నేను వెళ్ళాక నన్ను తీసుకుంటామన్నారు. ఎగాదిగా చూచి, యు ఆర్ ఏ బిగ్ మ్యాన్, పర్వాలేదు కానీ కొంత కష్టపడాలి సుమి అని అన్నారు. ఆ కొంత కష్టం ఏమిటంటే 2 నెలల్లో నేను 45 కిలోలు తగ్గాలి. జరిగే పనేనా అనిపించింది. నైరాశ్యం తిరిగి కమ్ముకుంది. నేను అంతకుముందు చేసిన ఎలకలు పట్టే పని ఇంకా చేస్తున్నాను. ఒక అర్ధరాత్రి ఒక రెస్టారెంట్ క్లీనింగ్ డ్యూటీలో ఎలకపెంటల కంపు, పిచికారీ, కెమికల్ ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా అంతర్మథనం కలిగింది. ఏమిటి బతుకు, ఇక చాలు అని ఎప్పుడనుకుంటావు? నువ్విందుగా పుట్టింది,
ఎన్నేళ్లు ఇది నా గమ్యం కాదు, మరేదో గొప్పది ఉంది, సరైన సమయంలో అది తారసపడుతుందని చెప్పుకుంటూ ఏళ్లకి ఏళ్ళు వృధా చేస్తావు? చాలు చాలు అని. ఆ క్షణమే పెంట పనిముట్లన్నీ అక్కడ వదిలేసి ముఖము చేతులు కాళ్ళు కడుక్కుని గుడ్ బై అనుకుని బయటపడ్డాను. అక్కడి నుంచి ఇంటి వరకు పరిగెత్తాను. 1/2 మైలు అయ్యేసరికి గుండె వేగం విపరీతమైంది. ఇక పరిగెత్తలేక దారిలో ఒక మిల్క్ షేక్ కొనుక్కుని ఇంటికి చేరి సోఫాలో కూలబడ్డాను. కళ్ళు నీటితో నిండిపోయాయి. నేను అనామకుడిగా, అక్కర్లేనివాడిగా పుట్టాను. సాధించిన ఘనకార్యమంటూ ఇప్పటివరకు ఏదీ లేదు. పట్టుమని 1/2 మైలు పరిగెత్తలేకపోయాను. నేనా నేవీ సీల్ అనుకుంటూ అప్పటికే 100 సార్లు చూసిన రాకీ వీడియో క్యాసెట్ పెట్టి నాకిష్టమైన రౌండ్ 14 సీన్కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. రాకీ కూడా నాలాగే సరైన తిండి లేక మురికివాడల్లో పెరిగి లోపల బాక్సర్ కావాలనే ఆరని అగ్ని ముందుకు నడిపిస్తే బాక్సర్ అయ్యి ఒకసారి అపోలో అనే ప్రచండ భీకర యోధునితో తలపడతాడు. ప్రత్యర్థి కొట్టే చావు దెబ్బలతో ఒళ్లంతా రక్తసిక్తం అయిపోతున్న కొద్దీ గెలుపో చావో అనుకుని పోరాడి చివరికి గెలుస్తాడు. ఆ సీన్ అయిపోయాక నేను నించున్నాను. నన్ను గురించి ఆలోచించుకున్నాను. నాది ఏ చొరవ లక్ష్యమూ లేని నిస్సార జీవనం. కారణం నా భయం, సంశయం. వీటిని అనుసరిస్తూనే ఈ స్థితికి వచ్చాను. ఇన్నాళ్ళు ఇవి నా ఆత్మ న్యూనతను, అపరిపూర్ణతను మాత్రమే పెంచాయి. అనుమతిస్తే నా భవిష్యత్తును అవి ఇదే విధంగా నిర్దేశిస్తాయి. ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. నేను మిల్క్ షేక్ గ్లాసుని చెత్తడబ్బాలోకి విసిరేశాను. షూస్ తొడుక్కుని వీధిలోకి పరిగెత్తాను. మొదటి 1/2 మైలుకి కాళ్లలోనూ ఊపిరితిత్తుల్లోనూ భరించలేని మంట. గుండె అదుపు లేకుండా ఉరకలు పెడుతోంది. ఇంతకు ముందులాగే ఆగిపోయి వగరుస్తున్నాను. కాని ఇప్పుడు కుదరదు. నా బాధే నా ఇంధనం, ఆగే సందర్భం కాదు అని పరుగు కొనసాగించాను. కాసేపటికి ఒళ్ళు తిమ్మిరెక్కిపోయి బాధ మెల్లమెల్లగా కరిగిపోనారంభించింది. ఈసారి 1.5 మైలు పరిగెట్టాను. మొదటిసారి అప్పుడు గ్రహించాను, శారీరకంగా, మానసికంగా ఇంతే నేను అని విధించుకున్న పరిమితులు వాస్తవం కాదు. అలా అనుకుంటూ అతి స్వల్పకాలానికే కార్యం నుంచి వెనుతిరిగి పోవడం అలవాటైపోయింది ఇంతవరకు. అసంభవాన్ని సంభవం చేయాలంటే మనలో ఉన్న ధైర్యాన్ని, కాఠిన్యాన్ని ఆఖరి చుక్క వరకు పిండాల్సిందే. ఇప్పుడు విపరీతమైన బాధతో నిండిన నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు నా ముందు సిద్ధంగా ఉన్నాయి. వాటి కోసం నేను సిద్ధంగా ఉన్నాను. నా ఊపిరి ఆగిపోయేంతవరకు నా పరిమితులను, శక్తిని నెట్టుకుంటూ పోతాను. చనిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటి సందర్భాలలో ఆగిపోయి బతికిపోతున్నాను. ఇప్పుడింక ఆగేది లేదు. నా గుండె ఎంత అలజడితో కొట్టుకున్నా, నాకెంత బాధ కలిగినా ఒకటే సమస్య, ఏ మార్గాన్ని అనుసరించాలి అన్న నమూనా చిత్రం ఏది నా దగ్గర లేదు. నేనే సృష్టించుకోవాలి. దినచర్య జాబితా తయారు చేశాను. ఉదయం 4:30కి లేచి ఒక అరటిపండు తిని ASVAB పుస్తకాలు తీసుకుని నా ఎక్సర్సైజ్ స్టేషనరీ సైకిల్ తొక్కుతూ చదువుతూ 2.5 గంటలు చెమటలు కారేలా తొక్కడం, చదవడం. తర్వాత కార్మెల్ హైస్కూల్ స్విమ్మింగ్ పూల్లో 2 గంటలు ఈత కొట్టడం. తర్వాత జిమ్ముకొచ్చి బెంచ్ ప్రెస్లు, ఇన్క్లైన్ ప్రెస్తో పాటు విపరీతంగా లెగ్ ఎక్సర్సైజెస్ చేయడం. నా ఊబ నా శత్రువు, అది కరిగిపోవాలి. అందువల్ల జిమ్ వ్యాయామం తర్వాత నా స్టేషనరీ బైక్ ఇంకో 2 గంటలు తొక్కడం. నాకెప్పుడూ ఆకలే. రోజుకంతకు ముఖ్య భోజనం డిన్నర్. ఇప్పుడు అది కూడా బాధ్యతగా తక్కువగా తీసుకోనారంభించాను. డిన్నర్ తర్వాత ఇంకో 2 గంటలు స్టేషనరీ బైక్ తొక్కడం, తర్వాత నిద్ర. ఇదంతా ఎలా ఉందంటే ఎన్నడూ D ర్యాంక్ దాటీరాని మొద్దుకుర్రాడు హార్వర్డ్కి తయారవుతున్నట్టు. మొదటిసారి జూదగృహానికి వెళ్ళినవాడు జేబులో ఉన్నదంతా ఒక లాటరీ అంకె మీద కాసినట్టు ఉన్నాయి నా ప్రయత్నము, ప్రయాస. నాకున్నదంతా నా మీద లాటరీ కాసుకుంటున్నాను, ఏ గ్యారంటీ లేకుండా. ప్రతిరోజు బరువు చూసుకుంటున్నాను. 2 వారాలకి 10 కిలోలు తగ్గాను. నన్ను నేను అరగదీసుకుంటున్న కొద్దీ ఫలితాలు కనబడుతున్నాయి. బరువు కరిగిపోతోంది. 10 రోజుల తర్వాత ఇంకో 15 కిలోలు తగ్గాను. ఈ తేలికపాటి శరీరం నా పరుగుని, పుషప్స్ని, పులప్స్ని మరింత పెంచేందుకు సహకరిస్తోంది. ఇప్పుడు స్టేషనరీ బైకు, స్విమ్మింగ్ పూలు, జిమ్ వీటితో పాటు 2, 3, 4 మైళ్ల పరుగులను కూడా అదనంగా కలిపాను.
నేను శరీరాన్ని విపరీతంగా అలియబెడుతున్నాను, అది తగినంత ఇంధనం లేకుండా. రాత్రుళ్ళు పడుకున్నప్పుడు ఏవేవో పీడకలలు, అవి ఏఎస్విఏబి టెస్టులో ఏ ప్రశ్నలు వస్తాయో అని. ఈ మధ్యలోనే నా భార్య ప్యామ్ ఫోన్ చేసింది. నేను తనను కావాలనుకుంటే బ్రెజిల్ రావాల్సిందేనని, లేకుంటే తనను కూతుర్ని మరిచిపోమ్మని. డిప్రెషను రాకే పోవాలి, కానీ వస్తే అది మనలో మిణుకుమిణుకుమంటున్న ఆశాదీపాలను వెదికి వెదికి మరీ ఆర్పివేస్తుంది. అన్ని దిక్కులా నైరాశ్యమే. నా వరకు నేను మాత్రం దాన్ని కూడా ఇంధనంగా వాడుకుని సాగిపోవలసిందేనని తీర్మానించుకున్నాను. అది ఆందోళన, ఆత్మ సంశయాలను పురిగొల్పి నన్ను సాధ్యమైనంత కిందకి నొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నా నా ధైర్యం మాత్రం మసకబారలేదు. కారణం, అటువంటి అవలక్షణాలు పొడసూపుతున్నాయంటే అర్థం నేను మునపటిలా దిశా దోవాలేని వ్యర్థ జీవనం గడపడం లేదని, నాకు ఇప్పుడు ఒక గమ్యం అంటూ ఉందని. అది కష్టసాధ్యం అయితే అది వేరే సంగతి, కానీ ఇప్పుడు నేను స్థిరమైన లక్ష్యం దిశగా పోతున్నానన్నది నిస్సంశయం. రాకీ సినిమా సౌండ్ ట్రాక్ క్యాసెట్ పెట్టుకుని అది ఇచ్చే ఊపుతో పరుగులు పెట్టడం, సైకిల్ తొక్కడం, ట్రాఫిక్లో చెవులు చిల్లులు పడేలాంటి రణగొణ ధ్వనులు, చికాకులను అన్నిటినీ బడ్ ఎస్ లేదా సీల్ ట్రైనింగ్ పరిస్థితులతో పోల్చుకుని దూసుకుపోవడం. ఎప్పుడైనా ఒక పూట రొటీన్ మిస్ అయితే దానికి రెట్టింపు మరుసటి రోజు చేయాల్సిందే. నా సాధనకు అడ్డుపడాలని చూచే నీరసము, అలసటల వంటి రుగ్మతల ఆటను సాగనిచ్చే ప్రసక్తి లేనే లేదు. ఒరే గాగిన్స్, నువ్వు అలసుడివైపోయి బద్ధకించి ఫలానా రొటీన్లలో కోత పెట్టేవు కనుక చచ్చినట్టు ఇప్పుడు దానికి రెట్టింపు చెయ్యి. నీకే రాయితీలకు వెసులుబాటులకు అర్హత లేదు సుమా అని అంతరాత్మ హుంకరించేది. నేను ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఏఎస్విఏబి టెస్ట్లో 60% సంపాదించి సఫలుణ్ణయ్యాను. నా ఆనందానికి అవధుల్లేవు. భార్య నుంచి మళ్లీ కాల్ వచ్చింది. నీకు కెరియర్ ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా తేల్చుకో అని. ఇన్నాళ్ళు నా భయాలకు, బలహీనతలకు బానిసనై బతికాను. ఇప్పుడా బందిఖానా నుంచి బయటపడే స్వేచ్ఛా మార్గం లభించింది. నా గమ్యం నిర్ణయమైపోయింది. ఇప్పుడు నేను నేవీ సీల్ని. ఆ రాత్రి బయట మంచు గడ్డకట్టి ఇళ్లకప్పులన్నీ మందమైన మంచుతో కప్పబడి ఉన్నాయి. నేను తరచూ వెళ్లే స్విమ్మింగ్ పూల్ పైనంతా గడ్డకట్టినా కొన్ని చోట్ల నీరు కనిపిస్తోంది. పైబట్టలు తీసి అందులో దూకి గంటసేపు ఈది నా తొలి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాను. తర్వాత రాకీ స్ఫూర్తితో ఇష్టం వచ్చినంతసేపు పరిగెట్టాను. బాధామయమైన నా గతంలో నాకు ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. భవిష్యత్తు లక్ష్యమేమిటో ఇప్పటికి తెలియదు. అయితే ఇక పైన కూడా బాధ ఉంటుంది, కానీ లక్ష్యమూ ఉంటుంది. అంత మటుకు చెప్పగలను.